ఎస్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మిషన్ జవాన్ అనే పేరుతో మనం ఎస్ఎస్సి కోర్స్ అయితే సో 499కి అందిస్తూ ఉన్నాం. సో ఎఫ్సిఎస్సి ఎంటీఎస్ వచ్చేసి 799, సిహెచ్ఎస్ఎల్ 799, అదేవిధంగా సో సీజీఎల్ అనేది 749 అయితే అందిస్తూ ఉన్నాం. అన్నీ కూడా మనకు సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ పీవైక్యూ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉందండి. ఈ 1 lakh బిట్స్ అనేది సో పీడిఎఫ్తో పాటుగా మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీడియో అనేది ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు అన్నీ కూడా ఎన్సీఆర్టీలోనే ఇవ్వడం జరుగుతుంది, ఎన్సీఆర్టీలోనే. ఓకేనా. సో ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్రయారిటీ ఇస్తుందో సో అందరికీ తెలుసు అది. ఓకేనా. సో అదేవిధంగా ఎస్ఎస్సిలో మనకు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్క క్లాస్ కూడా అదేవిధంగా లైవ్ కూడా ప్రతిరోజు అయితే చూడాలండి. సో మనకు అప్పుడే మ్యాథ్స్లో మీకు ఎలాంటి మార్క్స్ పోకుండా సో ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఎస్. హాయ్ కర్నూల్, హాయ్ ప్రవల్కే గారు. సార్ ఎస్ గౌతమి, గుడ్ ఈవినింగ్. బాగాలేదు. అవునా. సో ఇప్పుడు ఎలా ఉంది మరి? ఓకేనా. సో తగ్గిందా? సో నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీకు బాగుండట్లేదా? చందు హాయ్. స్క్రీన్ షేక్ అవుతుంది సార్. ఒక సెకండ్. ఓకేనా, క్లియర్ అయిపోతుంది. ఒక్క సెకండ్. నో క్లియర్. ఓకే. ఎస్, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఎస్ రైట్. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్, కొలాయి ఏ మరియు కొలాయి బి ఒక ట్యాంకును వరుసగా 5 మరియు 20 గంటల్లో నింపుతాయంట. కొలాయి సి నిండిన ట్యాంకును 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. 3 కొలాయిలు ఒకేసారి తెరిస్తే ట్యాంకును పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ట్యాప్ ఏ అండ్ ఫిల్ ఏ ట్యాంక్ బి 5 hours and 20 hours respectively. Tap C empties the full tank in the 10 hours. If all 3 taps are opened similarly, how much time will it take fill the tank completely అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా. ఎస్ ఎస్ అండి, వెరీ గుడ్, సూపర్ అండి. ఎస్. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో రైట్ చూద్దామా. సో ఏ మరియు బీలు అంటండి ఇక్కడ. సో ఏ అనే పర్సన్ 5 hours ఫిల్ చేస్తాడు, బి అనే పర్సన్ 20 hours ఫిల్ చేస్తాడు, సి అనే పర్సన్ 10 hours ఖాళీ చేస్తాడు. మరి ఎల్సిఎం ఏమవుతుంది? 5కి 20కి 10కి ఎల్సిఎం వచ్చేసి 20 అవుతుంది. 5 4ల 21ల 10 రెండ్లు. అంటే ఏ అనేది 4 లీటర్లు ఫిల్ చేస్తే, బి అనేది 1 లీటర్ ఫిల్ చేస్తే, సి అనేది 2 లీటర్ ఖాళీ చేస్తూ ఉందంట. మరి అప్పుడు
ఓవరాల్గా ఒక గంటకు ఎన్ని లీటర్లు ఫిల్ అవుతుంది? వీళ్ళిద్దరూ కూడా ఫిల్ చేస్తూ ఉంటే తిని వచ్చేసి ఖాళీ చేస్తూ ఉన్నాడు. అంటే 5 లీటర్లు 3 లీటర్లు పోతే ఇంకా సో 2 లీటర్లు పోతే 3 లీటర్లు మాత్రమే ఫిల్ అవుతూ ఉన్నాయి. సో మరి ఎంత టైం సార్ అంటే 20/3 అనేది నా ఆన్సర్ అవుతుంది. 20/3 అవర్స్లో అది ఫిల్ అవుతుందంట. సో 20/3 గంటల్లో ఫిల్ అయితే అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ అండి చందు గౌతమి గారు, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఏ మొత్తంపై 5% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాల 6 నెలలకు వడ్డీ 18,480 రూపాయలు అవుతుందంట. ఓకేనా? ఆన్ వాట్ సమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ 3 years and 6 months will be 18,480 at 5% సింపుల్ ఇంట్రెస్ట్ యాన్యువల్ ఎంత అని అడుగుతా ఉన్నాడండి ఇక్కడ. ఓకేనా? ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రావణి గారు. ఓకే, సో ఆన్సర్ చేయాలండి, అందరూ కూడా ఆన్సర్ చేయాలి. సో ప్లీజ్ వీడియో లైక్ చేయాలి అందరూ కూడా. ఎస్, ఓకే చూద్దామా? రైట్ అండి, చూడండి ఇక్కడ. సో నాకు ఇంట్రెస్ట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం పీరియడ్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంటూ టైం పీరియడ్. సో దీన్ని చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది అంటే సో అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మరి ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ ఎంత సార్ అంటే ప్రిన్సిపల్ మనకు ఫైండ్ చేయమంటా ఉన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వడ్డీ ఇచ్చాడు. మరి వడ్డీ కావాలంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 5%. టైం పీరియడ్ ఇక్కడ 3/1/2 అంటే 7/2 సంవత్సరాలు. 7/2 సంవత్సరాలు. ఓకేనా? మరి ఒరిజినల్గా అయితే సార్ 100 ఇంటూ సో 18,480 ప్రిన్సిపల్ కావాలి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో టైం పీరియడ్ వచ్చేసి 7/2 సంవత్సరాలు. 7/2 సంవత్సరాలు. ఓకేనా? రైట్. 7 ఎక్కం తీసుకుంటే 7 2 14, 7 6 42, 7 4 28 క్యాన్సిల్ అయిపోయింది. 5 ఎక్కం తీసుకుంటే 5 20. ఓకే, సో రైట్. సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ చూస్తే ఫస్ట్ ఏం రావాలి నాకు? ఇక్కడ 2 zeros రావాలి. ఏం రావాలా? 2 zeros రావాలి. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 అంటే 2 zeros రావాలి. సో 2 zeros అయితే ఒకటే ఆప్షన్లో ఉంది. 2 zeros అనేది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ అండి, వెరీ గుడ్ సార్. ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో లేదు మొత్తం ప్రొడక్ట్ చేద్దాం. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సార్ 2 4 8, 8 2 16 అంటే 2 zeros తర్వాత 6 అంటే ఉండాలి. 6 అనే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఒక క్రికెట్ అతని బౌలింగ్ సగటు 24.85. ఒక మ్యాచ్లో 52 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడంట. ఆ తర్వాత అతని సగటు 0.85కి తగ్గింది. అయితే అతని చివరి మ్యాచ్లో ఆడే వరకు తీసిన వికెట్ల సంఖ్య ఎంత? ఓకే, ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రేయ గారు, గుడ్ ఈవినింగ్. ఎస్, వెరీ గుడ్ అండ్ సూపర్. సో అందరూ కూడా ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో కొంచెం ఆలోచించాలి. క్వశ్చన్ ఆలోచించి ఆన్సర్ అయితే పెట్టండి సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఎస్, గుడ్ ఈవినింగ్ గణేష్. రైట్, చూద్దామా? రైట్. ఒక క్రికెట్ బౌలింగ్లో ఫస్ట్ ఎంత ఉందంట? 24.8. అయితే ఇది 5 వికెట్లకు 52 స్కోర్ తీస్తే మరి తనకేమవుతుందంటే ఇక్కడ 52/5 వికెట్లు అంటే సో 10
5 పదులు 52 అంటే 5 4 20 10.4 వచ్చింది ఇక్కడ. సో 24.85. సో ఇక్కడ ఏమొచ్చిందంటే 10.4 వచ్చింది, 10.4. మరి ఇక్కడ ఎంత తగ్గింది? సో ఎంత తగ్గిందంటే 0.85 తగ్గింది. ఓకేనా? సో 0.85 తగ్గిందంటే ఎంత తగ్గింది? ఫస్ట్ ఎంత ఉంది? 24 ఉంది. 0.5 తగ్గిందంటే ఇక్కడ ఏముంటుందంటే 24 ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఏమవుతుంది సార్? న్యూ రేషియో. సో న్యూ రేషియో చూస్తే ఇక్కడ 0.85 వస్తుంది. 24.85 24 తీసేస్తే 0.85. మరి దీంట్లో ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుంది అంటే, సో 24లో 10 తీసేస్తే 14, 14లో 4 తీసేస్తే 13.6. 13.6. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ శ్రావణి. 13.6. ఇప్పుడు ఏం చేయాలా? సో పాయింట్ ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక ప్లేసే ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక 0 అనేది ఎక్స్ట్రా పెడతా ఉన్నా. సో అప్పుడు 85 13 60 అవుతుంది. మరి ఇప్పుడు రేషియో ఏమవుతుంది? రేషియో సార్ అంటే సో 5 17 5 17 5 2 10 3 6 5 7 35 5 2 10 17 ఎక్కం తీసుకుంటే 17 16 అంటే 16:1. 16:1. ఇప్పుడు ఏమైంది చూడండి. సో తనకు ఆల్రెడీ ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ మనకి ఇచ్చారు. అక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత? ఒక పార్ట్ వాల్యూ. ఓకే. సో ఒక పార్ట్ వాల్యూ ఎన్ని వికెట్లు అండి? ఎన్ని వికెట్లు వచ్చి ఒక పార్ట్ వాల్యూ ఇదే కదా మనకి ఇచ్చింది. ఒక పార్ట్ వాల్యూ 5 అయితే, ఒక పార్ట్ వాల్యూ 5 అయితే మరి 16 వాల్యూ ఎంత? 16 వాల్యూ ఎంత? ఒక పార్ట్ 5 అయితే 16 × 5 ఎంత? 16 × 5 80. సో 80 వికెట్ల సంఖ్య. వికెట్ల సంఖ్య ఎంత? 80 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సింపుల్ అండి, ఏమీ లేదు అక్కడ. ఓకే, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మిక్స్డ్ రేషియోలో చేసుకుంటే సో మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మొత్తంగా 24.85 ఉంది. అది 52 వికెట్ 52 రన్స్ పైన 5 వికెట్లు తీసాడంట. దాని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే సో 10.2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ 24.85 నుంచి సో 0.85 తగ్గిందంటే మిడిల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో మరి దీని నుంచి ఏమొస్తుంది అంటే A/B వస్తుంది. 8 వికెట్లు అంటే ఆల్రెడీ ఒక పార్ట్ వాల్యూ మనకి ఇచ్చేసరికి ఇక్కడ 5 వికెట్లు కోల్పోయాడని. మరి అలాంటప్పుడు 16 పార్ట్లకు ఏమవుతుంది? 80 వికెట్లు అయితే అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ సార్. ఒక వ్యక్తి తన డబ్బులో 0.25 ఖర్చు చేసి మిగిలినది ఆదా చేస్తాడంట. మొత్తంలో సొమ్ము 16,000 అయితే అతను ఎంత ఆదా చేస్తాడని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఎంత ఆదా చేస్తాడంట. సో దీని వాల్యూ ఏమైపోతుంది? ఇక్కడ 3/4 ఏమైపోతుందండి? 3/4. ఓకేనా? సో పాయింట్ పోవాలి అక్కడ. ఓకే, రైట్. చెప్పేసారు ఆన్సర్ స్పీడ్గా. ఎస్ శారద గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వాసుదేవ్. సో ఆన్సర్ చేయాలి అందరూ కూడా. ఓకే, రైట్. సో మరి ఇక్కడ ఆల్రెడీ 16,000 ఇచ్చాడండి. 16,000లో 0.25 తగ్గించారంటే 3 తీసేస్తే మరి ఏముంటుంది అక్కడ? 3/4. సో 4 1 4 4. మరి 4 3 ఎంత? 12,000. 4 3 ఎంత? 12,000. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్, సూపర్ అన్న, వెరీ గుడ్. ఎస్. ఆర్ ఎందుకు వచ్చింది మధ్యలో? 9,000 12,000 అండ్ 9,000 ఆర్ ఎందుకు వచ్చింది శారదా గారు? అండ్ 2 ఆప్షన్లు పెడతామా? ఓకే, రైట్. నెక్స్ట్ వన్. x = 2 + √5 అయితే x - 1/x³ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ x వాల్యూ ఇచ్చేసాడు. సో దీని వాల్యూ ఫైండ్ చేద్దాం. సో దీని వాల్యూ ఫైండ్ చేద్దాం ఫస్ట్. 1/x వాల్యూ కావాలి. 1/x అంటే ఇక్కడ x వాల్యూ ఉంది కదా. సో 1/ అంటే సో 2 + √5. 2 + √5 ఇంటూ సో √5 - 2/√5 - 2. సో దీని వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ అంటే √5 - 2 బై సో 5√2 -4 + 5 - 2√5. √5 - 2. సో 2√5.
ఓకే, మరి రూట్ 5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది 1, అంటే ఫైనల్గా √5 - 2/1, √5 - 2/1. ఇప్పుడు ఏమొచ్చింది నాకు ఇక్కడ, దీని వాల్యూ √5 - 2 వచ్చింది. మరి దీని వాల్యూ ఎంత? సో దీని వాల్యూ చూసుకుంటే ఇక్కడ సో 2 + √5 సారీ మైనస్, సో √5 - 2, సో 2 + √5 - √5 + 2. మరి √5కి √5 క్యాన్సిల్ అయిపోతే సో 2 + 2 = 4 కదా, ఇక్కడ క్యూబ్ ఉంది చూడు, 4 అంటే ఏమొస్తుంది 64, 4 అంటే 64. ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. తారక్ గుడ్ ఈవినింగ్ తారశ్రీ, గుడ్ ఈవినింగ్ బాబీ, గుడ్ ఈవినింగ్ సత్య, సో గుడ్ ఈవినింగ్ గంగా, గుడ్ ఈవినింగ్. 8 ఎందుకు వచ్చింది? 8 ఎందుకు వచ్చింది? క్యూబ్ కదా నాన్న. వెరీ గుడ్. ఓకే, ఎస్, రైట్. ఓకేనా, నెక్స్ట్ వన్. సో జగదీష్ గంటకు 4 కిలోమీటర్ వేగంతో నడిస్తే అతను తన కార్యాలయానికి 10 నిమిషాల ఆలస్యంగా చేరుకుంటాడు. గంటకు 5 కిలోమీటర్ వేగంతో నడిస్తే అతను సమయానికి 5 నిమిషాల ముందు కార్యాలయానికి చేరుకుంటాడు. అతను కార్యాలయం ఎంత దూరంలో ఉందని అడుగుతా ఉన్నాడు. సో కార్యాలయం ఎంత దూరంలో ఉందంట. ఓకేనా, ఎస్, వెరీ గుడ్ అండి. సార్ స్లోగా చెప్పండి, అర్థం కావట్లేదు. ఓకే, కామెడీ బైట్స్. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ మనకు డిస్టెన్స్ అడిగినప్పుడు సో ఒక స్పీడ్లు ఇచ్చి డిస్టెన్స్ అడిగినప్పుడు స్పీడ్లు మరియు టైంకి వేగానికి మరియు ముందుకు అనేటప్పుడు ఎప్పుడైనా సో వేగం అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ముందు మరియు వెనకాల ఆలస్యాలు ఇచ్చినప్పుడు అంటే ప్లస్ మరియు మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్ చేయాలి, మైనస్ ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్ చేయాలి, మైనస్ ఇస్తే మైనస్, ప్లస్ ఇచ్చిన మైనస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు సార్ ఇక్కడ వచ్చిందంటారా? రైట్. సో 10 నిమిషాలు అనేది ఆలస్యంగా వచ్చాడంట, 15 నిమిషాలకు ముందు వచ్చాడు. మరి ముందు మరియు ఆలస్యం అంటే ఏంటిది? ఇది ముందు అంటే ప్లస్, ఆలస్యం అంటే మైనస్. ప్లస్ మైనస్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇక్కడ? సో ప్లస్ మైనస్ అంటే ఏమని చెప్పుకున్నాం? ప్లస్. ఓకేనా, రైట్. మరి ఇలా ఎప్పుడైనా సరే స్పీడ్లు ఇచ్చి డిస్టెన్స్ అనేది అడిగితే వేగాల సో వేగాల లబ్ధం బై వేగాల తేడా ఇంటూ టోటల్ టైం బై 60. దీని స్పీడ్ల ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం బై 60. ఓకేనా, ఇది గుర్తుండాలి, ఈ రెండు గుర్తుండాలి మనకు. ఓకే, సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. సో ఆన్సర్ చెప్పాలన్న యాడింగ్. వెరీ గుడ్, సూపర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి తేజు? సో రైట్. సో 4 ఇంటూ ఇంకొకటి ఏమి ఇచ్చారు? 5/1 ఇంటూ వేగల లబ్ధం బై వేగల తేడా, ఒకటి 4, ఇంకొకటి 10 నిమిషాలు, ఇంకొకటి 5 నిమిషాలు. 5 నిమిషాలు అంటే 15/60. సో 15 1 15 4 క్యాన్సిల్ అయిపోతే 5 కిలోమీటర్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 5 కిలోమీటర్లు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్. సో లైక్ చేయాలి వీడియోని అందరూ కూడా, ప్లీజ్ లైక్ చేయాలండి. వెరీ గుడ్ నాన్న, సూపర్, సో నైస్. రైట్. రైలులో కూర్చున్న ఒక వ్యక్తి 60 కిలోమీటర్ వేగంతో కదులుతున్న రైలు 200 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను 18 సెకండ్లో దాటడాన్ని చూస్తాడంట. అయితే రైలు యొక్క పొడవు ఎంత అని అడుగుతా ఉన్నాడు. రైలు యొక్క పొడవు అంట. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్
ఎప్పుడు ఉంటుంది సార్? మేబీ ఆగస్ట్ ఆర్ అక్టోబర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్ శ్రేయ. లక్ష్మణ్ సూపర్. లక్ష్మణ్ ఉదయం రాలేదా? వెరీ గుడ్ నాన్న, సూపర్. రైట్, చూద్దామా. సో నాకు ఏం అడిగాడు, మరలా పొడవు అడిగాడు కాబట్టి సో L1 ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడా, సో 200. ప్లాట్ఫామే మనం కొనుక్కోవాలి. ట్రైన్లు ఎంత ఇచ్చారు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఇచ్చారండి, 60 ఇంటూ సో 5/18 ఇంటూ సో 18 సెకండ్లు. ఓకేనా. మరి ఇప్పుడు ఏమవుతుంది సార్, సో ఏమవుతుంది చూడు, 18 క్యాన్సిల్ అయిపోతే L ప్లస్ 200. L ప్లస్ 200 అంటే ఈక్వల్స్ టు 300. దాని L ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 100. L ఈక్వల్స్ టు ఎంత, 100 మీటర్. L ఈక్వల్స్ టు 100 మీటర్. ఓకే, ఎస్, సూపర్ నాన్న. నెక్స్ట్ వన్, D ఈక్వల్స్ టు S ఇంటూ T. వచ్చేసారు లేట్గా. ఓకే లక్ష్మణ్. సో వీడియోని లైక్ చేయాలండి అందరూ కూడా ప్లీజ్. సో అందరూ లైక్ చేయాలి వీడియోని. రైట్, చూద్దామా. 980ని ఏ చిన్న సంఖ్యతో గుణించినట్లయితే దాని లబ్ధం ఖచ్చితమైన వర్గం అవుతుందంట. అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే అన్నీ కూడా ఏముండాలి, ఒకవేళ 2 ఇంటూ 2 ఒక పెర్ఫెక్ట్ స్క్వేరు, సో 3 ఇంటూ 3 ఒక పెర్ఫెక్ట్ స్క్వేరు, సో 25 ఇంటూ 25 ఒక పెర్ఫెక్ట్ స్క్వేరు, సో 10 ఇంటూ 10 ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్. ఇలా ఏవైనా సరే రెండు టర్ములు వచ్చినప్పుడే దాన్ని పెర్ఫెక్ట్ స్క్వేర్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. మరి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే మరి ఇక్కడ ఇచ్చేటటువంటి ఒక నెంబర్కు ఏ అతి చిన్న సంఖ్యతో గుణించితే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రైట్, చూద్దామా. సో 980 ఉంది. సో దీన్ని ఇప్పుడు సో 10తో తీస్తే 98. ఓకేనా. సో 2 ఎక్కం తీస్తే 2 4 8, 2 9 18. మరలా దీన్ని 7 ఇంటూ 7గా రాయొచ్చు. మరి 10ని ఎలా రాయొచ్చు సార్ అంటే సార్ 2 ఇంటూ 5గా రాయొచ్చు. 2 ఇంటూ 5గా రాయొచ్చు. మరి ఒకసారి ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఏవైనా సరే రెండు టర్ములు ఉండాలని చెప్పాం. మరి ఇక్కడ 7లు 2 ఉన్నాయి, 2లో 2 ఉన్నాయి, మరి 5 అనేది ఒకటే ఉంది కదా, అంటే 5తో గుణించినప్పుడు మాత్రమే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్గా అవుతుంది. ఓకే, అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏవైనా సరే రెండు జతలుగా ఉండాలి. ఓకేనా. మరి 5 అనేది ఒకటే ఉంది కాబట్టి 5ని ఇంకొక 5తో గుణించినప్పుడే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్ నాన్న, వెరీ గుడ్. ఏ ఒక పనిని 4 రోజుల్లో చేయగలడు, బి అదే పని 6 రోజుల్లో చేయగలడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది సింపుల్ క్వశ్చన్, చాలా చిన్న క్వశ్చన్, ఇది చాలా చిన్న క్వశ్చన్, అంతే కదా, అందరూ చేయగలరు ఇది. ఓకే, సో ఏంటి, ఏ అనేది 4 రోజులు, సో బి అనేది 6 రోజులు, ఇద్దరు కలిసి ఎల్సిఎం ఎంత 12, సో 4 3 6 2 అంటే 12/5. 12/5 కదా, 12/5. సింపుల్ క్వశ్చన్ కదా. సో చిన్న క్వశ్చన్ కాబట్టి నేనే చెప్పేశాను. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. క్రిష్, శ్రేయ గారు, గౌతమి, లక్ష్మణ్, చందు, ప్రవళిక, గంగా, లక్ష్మణ్, తరశ్రీ, శ్రావణి, సత్య, గంగాధర్, మీ లైవ్ కోసం వెయిటింగ్ సార్. మరి టైంకి రాలేదు గంగాధర్. 9th క్వశ్చన్ అయిపోతుంది. వెరీ గుడ్, సూపర్ నాన్న, వెరీ గుడ్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 10 సంఖ్యల సగటు 10. 10 సంఖ్యల సగటు 10. వాటి మొత్తానికి 20 అయ్యేలా మరో 2 సంఖ్యలు కలిపితే 12 సంఖ్యల సగటు ఎంత? 10 సంఖ్యల సగటు ఇచ్చారు 10 అంట, వాటికి ఇంకొక 20ని కలిపితే మొత్తంగా 12 సంఖ్యలు వస్తే వాటి యొక్క యావరేజ్ ఎంత? సింపుల్ క్వశ్చన్. ఓకే గంగాధర్, ఓకేనా, రైట్, చెప్పేసేయాలి అన్న, చెప్పేసేయాలి స్పీడ్గా. సో అందరూ చేయాలి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఇస్ 10, then what will be the average of 12 numbers if 2 such that number added to them whose sum is 20? Okay,
ఎస్ వెరీ గుడ్ నాన్న సూపర్ 10 సో రైట్ సో 10 సంఖ్యల యావరేజ్ ఎంత 10 అంట సో 10 సంఖ్యల యావరేజ్ 10 అయినప్పుడు సో మొత్తం ఏమవుతుంది 100 సో దీనికి ఇంకొక 20 యాడ్ చేశాడు సో మొత్తంగా 120 అవుతుంది ఇప్పుడు ఎన్ని సంఖ్యలు అంటే 12 సంఖ్యలు యావరేజ్ ఏమవుతుంది సార్ అంటే 10 యావరేజ్ ఏమవుతుంది 10 మరి ఇంత చేయాలా అంటే అవసరం లేదు ఒకసారి చూడు ఎన్ని సంఖ్యలు కలిపాడు 2 సంఖ్యలు ఓకేనా 2 సంఖ్యలు మరి అప్పుడు కూడా యావరేజ్ ఏమొచ్చింది 10ఏనా సార్ ముందే ఎంత ఉంది 10ఏనా మరి 10 అయినప్పుడు మొత్తం యావరేజ్ కూడా ఏమవుతుంది 10 అవుతుంది ఓకేనా సో ఇది అంతా చేయాల్సిన అవసరం ఏం లేదు ఓకే ఎస్ సో రైట్ నెక్స్ట్ ఒక పూర్ణాంకం nని 8తో భాగించినప్పుడు శాసం 3 వస్తుంది ఒక పూర్ణాంకం అంట nని 8తో భాగించినప్పుడు శాసం 3 వస్తుంది 6n-1ని 8తో భాగించినప్పుడు శాసం ఏమొస్తుంది ఓకే లేట్ అయింది బ్రదర్ చెప్పేసాను నాన్న చెప్పేసేలా స్పీడ్గా రైట్ సో దీన్ని 8తో భాగించాలంట అంటే 8తో భాగించాలంటే 8k + 3 8k + 3 కదా సో శాసం ఏం రావాలా 3 రావాలి 8k అనేది ఒక నెంబరు 8తో భాగిస్తే శాసం 0 దానికి 3 శాసం రావాలంటే 8k + 3/8 సో అంటే ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుందంటే సో 6n-1/8 మరి అప్పుడు కూడా ఏమొస్తుంది అంటే 1 వస్తుంది 6 3 ఎంతనన్నా 6 3 ఎంత 18 -1 8 సో 17/8 17/8 అంటే రిమైండర్ ఎంత 1 17 రిమైండర్ ఎంత 1 నాట్ ఏ 0 ఓకే నోటిఫికేషన్ రాలేదు అక్క ఓకే మన లైవ్ నోటిఫికేషన్ రాలేదా ఓకే నాట్ ఏ 2 ఓకేనా రైట్ సో ఒక పెట్టెలో 7:8:6 నిష్పత్తుల్లో వివిధ రకాల పాత నాణ్యాలు ఉన్నాయంట వాటి విలువలు వరుసగా ₹1 ₹5 ₹10 నాణ్యాల మొత్తం విలువ ₹749 అయితే ₹1 విలువ గల నాణ్యాల సంఖ్య ఎంత అని అడుగుతా ఉన్నాడు నాణ్యాల సంఖ్య సో మనకు ఆల్రెడీ హాయ్ చరణ్ హాయ్ రైట్ చూడు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ నాణ్యాల సంఖ్య ఏదైనా సరే మనకు అడిగినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రూపీస్ అండి రూపీస్ గుర్తుపెట్టుకున్నాను రూపీస్ సో తర్వాత రేషియో తర్వాత అమౌంట్ ఓకే ఇది సింపుల్ మనకు ఓకేనా ఎప్పుడైనా సరే ఇక్కడ అమౌంట్ ఇస్తే దీనికి ఈక్వల్ చేయాలి అమౌంట్ ఇస్తే దీనికి ఈక్వల్ చేయాలి కాయిన్స్ ఇస్తే దీనికి ఈక్వల్ చేయాలి అయిపోయింది మన ఆన్సర్ కాయిన్స్ ఇస్తే రేషియోకి ఈక్వల్ చేస్తాం అమౌంట్ ఇస్తే అమౌంట్కి ఈక్వల్ చేస్తాం ఎనఫ్ చిన్న క్వశ్చన్ అది ఓకేనా రైట్ చెప్పాలి ఆన్సర్ చేయాలి నారాయణ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఓబీసీ కట్ ఆఫ్ సార్ అప్పుడేనా ఓకే చూద్దామా 7 మల్టిపులా ఓకే సో రైట్ రూపీస్ ఎంత అండి ₹1 ₹5 ₹10 ₹1 ₹5 ₹10 రేషియో ఏమి ఇచ్చాడు రేషియో 7:8 7:8:6 అమౌంట్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ 7:40:60 సో అమౌంట్ మనకి ఇచ్చారు అక్కడ అమౌంట్ అంటే దీనికి ఈక్వల్ చేయాలి 107 ఓకే సో 107 వాల్యూ ఈస్ 749 ఓకేనా రైట్ మరి ఇప్పుడు నాకు ఏం కావాలా ₹1 నాణ్యాలు ₹1 ఎంత 7 పార్ట్స్ ఏనా సో 7 పార్ట్స్ ఎంత అవుతుంది 7 పార్ట్స్ ఎంత అవుతుంది ఎన్నిసార్లు పోతుంది ఇది 7 టైమ్స్ మరి 7 × 7 ఎంత ₹49 ₹49 ఇది నాట్ ఏ కాయిన్స్
49 రూపీస్. కానీ మరి 1 రూపీ కాయిన్స్ అనేవి ఎన్ని ఉంటాయి రూపీలో? ఒకటే ఉంటుంది కాబట్టి బై 9. సో సారీ బై 1. 49 కాయిన్స్ ఆర్ దేర్. 49 కాయిన్స్ ఆర్ దేర్. ఓకే, ఎస్, వెరీ గుడ్. మీరు ఇప్పుడు 7 మల్టిపుల్ అన్నారు. సమ్ టైమ్స్ అది అమౌంట్ ఇచ్చినప్పుడు పోతుంది బిట్టు. ఓకేనా? సో అందుకనే నేను రేషియో మెథడ్లో చెప్తా ఉన్నా. రైట్. సో 5% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల్లో ఒక మొత్తంపై చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం అంట 15 రూపాయలు అయితే మొత్తం ఎంత? అంటే ప్రిన్సిపల్ అడుగుతా ఉన్నాడు. ప్రిన్సిపల్. సో ఆన్సర్ చేయాలి. 7 × 7 7 తలా ఫర్ రీజన్. వెరీ గుడ్ రాజేష్. ఈరోజు లేనట్టున్నాడు తల. సో అందుకనే 4 వికెట్లు కోల్పోయారు. 5000. వెరీ గుడ్ శ్రేయ గారు. సో దీన్ని 2 విధాలుగా చెప్తా, గుర్తుపెట్టుకున్నాను. సో నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సో 5%. మరి 5% అంటే ఏంటి? 1/20 అయినా 1/20. సో 1/20 స్క్వేర్. సో 1/400. సో నాకు 1 పార్ట్ వాల్యూ 15 అయితే సో 400 పార్ట్లు ఎంత? 15 4 ఎంత? 6000 రూపాయలు. 6000 రూపాయలు, నాటే 5000. శ్రేయ గారు సో 5000 కాదండి. ఓకేనా? ఓకే, రైట్. సో రైట్, ఎనఫ్. అయితే దీన్ని డిఫరెన్స్ ఈక్వల్స్ టు సో PR²/100² అండి. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్స్ 15 ఈక్వల్స్ టు సో ప్రిన్సిపల్ ఇంటూ R² 5 × 5 బై 100 × 100. 5 1 5 3 5 1 5 2. సో 2 3 ఎంత? 6. 6 పక్కన 3 zeros రావాలి. 6 పక్కన 3 zeros ఉండే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఓకేనా? ఎస్. సో దిస్ ఈస్ ట్రిక్, గుర్తుపెట్టుకోవాలి. సో 60 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి వరుసగా 2:1 ఉందంట. నిష్పత్తి 1:2గా మారడానికి దానికి ఎన్ని లీటర్ నీటిని కలపాలి? ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? నువ్వు ఆన్సర్ తప్పు పెట్టినా సూపరే అంటాను చరణ్. కరెక్ట్ పెట్టినా సూపరే అంట. సెవెన్ వికెట్స్. చెప్పాలి. సో దీని ఆన్సర్ చేయాలి స్పీడ్గా. వెరీ గుడ్, రైట్. చూద్దామా? సో నాకు రేషియోలో చేయొచ్చు లేదా ఎక్స్ ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో రేషియో చేద్దాం ఫస్ట్. సో అది ఎలా ఉందంటే సార్ 2:1 రేషియోలో ఉంది. 2:1 రేషియో మిల్క్ అండ్ వాటర్. ఓకేనా? మిల్క్ అండ్ వాటర్ అంటే మరి ఇక్కడ మిల్క్ ఎంత ఉంటుంది? మిల్క్ ఎంత ఉంటుంది? వాటర్ ఎంత ఉంటుంది? సో మొత్తం 60 అంటే 3 parts 60 అయితే ఇది 40 అవుతుంది, ఇది 20 అవుతుంది. మరి ఇప్పుడు ఈ రేషియో 1:2 అవ్వాలంట. 1:2 అవ్వాలి. ఒక పార్ట్ 40 అయితే 2 పార్ట్లు మరి ఇక్కడ కూడా చూడండి. సో ఇది 2:1 అవ్వాలంటే దీనికి ఎన్ని లీటర్లు కలపాలి ఇక్కడ? సో ఇది 40 అంటే దీనికి 60 కలిపారు అనుకోండి, ఏమవుతుంది? 80. ఇదేమవుతుంది? 40. సో 40:80. సో 1:2 ఆప్షన్ డి అంటే ఆప్షన్ 2 వెళ్ళాను అనమాట. ఓకేనా? లేదు అనుకున్నప్పుడు రేషియో మెథడ్లో చేస్తే సో రైట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే సో 2:1 అంటే 2x/x. సో దీనికి మిల్క్ అండ్ వాటర్ కదా, ఇది మిల్క్ ఇది వాటర్, ఇది +40 సారీ 2/1 ప్లస్ x ఈక్వల్స్ టు సో 2/1. ఓకేనా? సారీ. సో నాకు 40/20 ప్లస్ x ఈక్వల్స్ టు 2/1.
సో క్రాస్ మల్టిప్లికేషన్ 40 ఈక్వల్స్ టు 40 ప్లస్ 2x. అంతేనా? సో ఎక్స్ ఈక్వల్స్ ఇక్కడ 0 అయిపోతుంది. ఇది ప్రాసెస్ వద్దులేనైతే. ఓకే రైట్. నెక్స్ట్ 12% వార్షిక వడ్డీ రేటు 2 సంవత్సరాలకు 5,000 రూపాయల పైన సాధారణ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం. సింపుల్, ఇప్పుడు చేసినటువంటి క్వశ్చన్ అది కూడా. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు. హలో లైవ్ లేరా ఏంటి? ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ లక్ష్మణ్. రైట్ చూద్దామా? సో రైట్ 12% అన్న 12% అంట. సో 12% అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఏమైంది? రైట్ 3/25. 3/4 3లో 4 25 3/25 3/25 స్క్వేర్. సో 9/625. మరి ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇచ్చాడా? 5,000 రూపాయలు ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఇచ్చాడు. అయితే దీని యొక్క వాల్యూ ఎంత? 25 25లో 25 2లో 25 1లో 25 8లో 8 9లో 72 8 9లో 72. ఆప్షన్ డి. వెరీ గుడ్. నాకు సిగ్నల్ లేదు సార్. 8 9లో 72. ఓకే రైట్. ఇది ట్రిక్. మరి ప్రాసెస్ ఏంటండి? సో ప్రాసెస్ డిఫరెన్స్ ఎంత ఇవ్వాలి? డిఫరెన్సే మనకు అడిగాడు. ప్రిన్సిపల్ వచ్చేసి 5,000 రూపాయలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పిఆర్ స్క్వేర్ అండి బై 100 స్క్వేర్. సో 3 zeros 3 zeros క్యాన్సల్. 5 1లో 5 2లో. సో 2 1లో 2 6లో 12 6లో 72 12 6లో 72. ఓకే ఎస్, సూపర్ అన్న, ఎక్సలెంట్. నెక్స్ట్ వన్. రమేష్ ఒక వస్తువును 12 రూపాయలకు కొని దాన్ని 14 రూపాయలకు విక్రయించాడంట. వస్తువు యొక్క లాభశాతం ఎంత? సో లాభశాతం ఎంత? 2 రూపాయల లాభము, కాస్ట్ ప్రైస్ 12 రూపాయలు ఇంటూ 100. సో 2 1లో 2 6 16 2/3. సో 16 2/3. 100/6 అనగానే గుర్తు రావాలి, నెంబర్ గుర్తు వచ్చేసారు. 100/6 అనగానే 16 2/3 అని గుర్తు రావాలి. ఓకేనా? ఎస్, సూపర్. ఓకే 16 2/3. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఒక బాలుడిని ఒక మొత్తంలో 3/8తో విలువను కనుగొనమని అడిగారంట. అయితే అతను ఏం చేశాడంటే ఆ మొత్తాన్ని 3/8తో గుణించే బదులుగా అతను దాన్ని 3/8తో భాగించేశాడంట. తద్వారా సమాధానం కంటే 55 ఎక్కువ వచ్చింది. అయితే సరైన విలువ ఎంత? సో ఒక సంఖ్య ఉంది, ఓకేనా? ఒక సంఖ్య వచ్చేసి ఎక్స్ అనుకుంటే, లేదా ఒక నెంబర్ అనుకుంటే, ఆ నెంబర్ను 3/8తో గుణించాలి. కానీ తను ఏం చేశాడంటే అదే సంఖ్యను 3/8తో భాగించేశాడంట. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. చెప్పేసండి స్పీడ్గా. ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/8 ఆఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ. Instead of multiplied the sum of by 3/8, divided it by 3/8, and thus the answer obtained by 55 rupees more than the correct answer. Find the correct answer అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. నైనా రాజేష్, వెరీ గుడ్ నాన్న. రైట్ చూద్దాం. సో ఎన్ అనే నెంబరు దేంతో ప్రొడక్ట్ చేయాలి? 3/8తో ప్రొడక్ట్ చేయాలి. అదే నెంబర్ను 3/8తో డివిజిబుల్ చేశాడంట. మరి ఇది ఏమవుతుందంటే 3n/8 ఇది పైకి పోతే సో 3n/3 క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది చూడు. క్రాస్ మల్టిప్లికేషన్ 9n ఈస్టు సో 64n. సో డిఫరెన్స్ ఎంత? 55 ఏనా? సో 55 అనేది 55 అయితే 55 అనేది 55. Difference is 55. So giving the answer is 55. What is the value of 9? So 9 is what? So 55 ones are 55 ones are. So answer will be 9. Answer will be 9. Okay na?
రాజేష్ నో షూర్ కదా. 99. వెరీ గుడ్, సూపర్. లాస్ట్ డిజిట్ 0. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డార్లింగ్ షూర్. సో 12 మరియు 8 మరియు 4 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా ఉన్న ఒక ఘనాకార ముక్క, దాని నుండి ఒక పెద్ద గోళాన్ని కత్తిరించాడంట. ఆ గోళం ఘనపరిమాణం ఎంత? ఆ గోళం యొక్క ఘనపరిమాణం ఎత్తిచ్చాడు. ఇక్కడ ఎత్తు అంటే ఏంటి? గోళం అన్నాడు ఇక్కడ. సో ఇది ఏమవుతుంది? గోళం అంటే ఇక్కడ 2 అంటే డయామీటర్ ఇది. సో డయామీటర్ అంటే R ఏమవుతుంది? 2. R ఏమవుతుంది? 2. ఓకే, R ఏమవుతుంది? 2. ఓకేనా, చెప్పాలి. సో రైట్. సో ఘనపరిమాణం అడిగాడు. ఘనపరిమాణం గోళం. సో 4/3. సో πr³. πr³ r². సో ఘనపరిమాణం. సో ఆ గోళం యొక్క ఘనపరిమాణం చెప్పాలి స్పీడ్గా. ఘనపరిమాణం ఆప్షన్ 1 చూద్దాం. సో ఏమడిగాడు ఇక్కడ? 4/3. సో πr³. సో 4/3 ఇంటూ 22/7. సో 2³ అంటే 8. ఓకేనా, 8ఏనా? సో మరి ఏమవుతుంది? ఏదైనా కట్ అవుతుందా? 21. ఏది కట్ అవ్వట్లేదు కదా. 22/7 πr³. సో పైన అలాగే ఉందా? ఓకే, పై వదిలేద్దాం అయితే. సో 4/3 πr³ అంటే 8. సో 8 నాలుగులో 32 π. 32 π/3. 32 √3 ఎందుకు వచ్చింది ఇక్కడ? సో ఇది కాదు, ఇది కాదు, 32 π. ఇక్కడ ఏదో మిస్ అయినట్టు ఉంది, లేదా దీన్ని ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. నాట్ ఏ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఎలా అయిందబ్బా? అందరు ఆన్సర్ 1 అని చెప్తా ఉన్నారు. ఇక్కడ √3 ఎందుకు వచ్చింది అసలు? ఓకే, √3 రాదు కదా. అణు మరియు మను వయసుల మధ్య ప్రస్తుత నిష్పత్తి 3:1. 10 సంవత్సరాల తర్వాత అణు వయసు మను వయసుకు రెట్టింపు అవుతుంటే 5 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? 5 సంవత్సరాల క్రితం అడుగుతూ ఉన్నాడు. సో ఓకే, రైట్. అందుకే నేను సార్ పిఆర్ అకాడమీలో జనరల్ సైన్స్ క్లాసెస్ రావడం లేదు. కాంటాక్ట్ ఆఫీస్ కాల్ చేయి చరణ్. x√3 సార్ ఇంటూ √3. 5:1 రాజేష్. చూద్దాం. సో నాకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో అణు అండ్ మను వయసుల నిష్పత్తి 3:1 అంట. సో 3:1. 10 సంవత్సరాల తర్వాత వారి వయసులకు రెట్టింపు అంట. సో రెట్టింపు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. మరి రేషియో చూడండి, రేషియో ఈక్వల్ ఉందా? సో ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 అనేది గ్యాప్ ఉంది. మరి ఈక్వల్ కావాలి కదా. సో ఈక్వల్ కావాలంటే ఏమని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? సో ఈ రెండింటి యొక్క గ్యాప్, ఈ రెండింటి యొక్క గ్యాప్. సో ఇక్కడ గ్యాప్ వచ్చేసి 2, ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1. ఇప్పుడు ఏమొస్తుంది అంటే న్యూ రేషియో వస్తుంది. సో 3 1s are 3 1 1s are 1 అండ్ 2 2s are 4 అండ్ 1 2s are 2. సో డిఫరెన్స్ వచ్చేసి 1 part. 1 part వాల్యూ ఎంత? 10. 1 part వాల్యూ 10 అయితే మరి అప్పుడు వీడి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? సో ఎవరు వీళ్ళిద్దరు? సో అణు అండ్ మను. సో అణు వయసు ఎంత? అణు వయసు 3 parts. సో అణు వయసు వచ్చేసి 30 years. మను వయసు వచ్చేసి రైట్, అణు అండ్ మను.
సో అను వయసు 30 అండ్ మను వయసు వచ్చేసి 10. ఇప్పుడు ఏం అడిగాడు, 5 సంవత్సరాల క్రితం అడిగాడు, అంటే బ్యాక్ రావాలి. అంటే ఎంత, 25 years అండ్ 5 years. 5 ఒకట్ల 5 5లు. సో 5:1. 5:1. ఓకే, ఎస్, సూపర్. సో 5:1. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 200% పెరిగితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? సో వైశాల్యంలో పెరుగుదల శాతం అంట. వైశాల్యంలో పెరుగుదల శాతం. దీర్ఘ చతురస్రం వైశాల్యానికి ఏంటి అసలు, L/B. దీర్ఘ చతురస్రానికి ఏమొస్తుంది, L/B. ఓకే, సో రైట్. సో మరి L/B అన్నాడు అక్కడ. L/B అనేటప్పుడు సో 200% పెరిగింది. ఫస్ట్ ఎంత ఉంటుంది అక్కడ, 100 ఉంటుంది. ఇప్పుడు 200 పెరిగిందంటే అది 300 అవుతుంది. బై 100 L 300 పెరిగింది. అండ్ B మరి 200 పెరిగితే సో అది కూడా ఒక 300 అవుతుంది. బై 100 మైనస్ 100. బై 100 మైనస్ 100 ఎందుకంటే ఈ 100 అనేది మనం వేసుకున్నాం కాబట్టి 100నే మనం తీసేస్తా ఉన్నాను. ఓకే, రైట్. సో 100కి 100 క్యాన్సిల్, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 3 3 900 మైనస్ 100 దట్ ఈక్వల్స్ టు 800. 800%. ఓకే, 200. శ్రేయ గారు, గంగా, శ్రావణి, గణేష్, చందు, అచ్చా, వెరీ గుడ్ రాజేష్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఎందుకబ్బా అందరూ 200 చెప్పారు? సో అది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉందనా? సో అక్కడ ఒకవేళ ఇదే క్వశ్చన్కు సో స్క్వేర్ యొక్క చుట్టుకొలతకు 200 భుజం అనేది 200% పెరిగితే చుట్టుకొలత మార్పు శాతం ఎంత? చుట్టుకొలత యొక్క మార్పు శాతం ఎంత? చతురస్రంలో మార్పు శాతం ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, 200 అవుతుంది. 200 అవుతుంది. ఓకేనా? మా మెథడ్ వేరే సార్. ఓకేనా? చతురస్రం యొక్క భుజం 200% పెరిగితే చతురస్రం యొక్క చుట్టుకొలతలో మార్పు శాతం ఎంత? సో అప్పుడు కూడా 200 అవుతుంది. అక్కడ 800 పెట్టేయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మన యొక్క కోర్సెస్ ఒకసారి చూస్తే 499 SSC GD, 749 MTS, 749 CHSL, 749 CGL. ఏ కోర్స్ అయినా మీరు తీసుకున్నట్లయితే సో NCERT PDF, NCERT వీడియో క్లాస్, బిట్స్ అండ్ PYQs వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వాటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా సరే మన యొక్క కోర్స్ అనేది తీసుకోకపోతే వెంటనే పర్చేస్ చేసుకోండి. డెమో క్లాసెస్ విని నచ్చితే మాత్రమే పర్చేస్ అనేది చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. లెంత్ అండ్ బ్రెత్ రెండు కలిపి 200 ఇంక్రీజ్ అయింది అని అనుకున్నాం. ఓకే లక్ష్మణ్, ఎందుకు గుడ్ నైట్, టేక్ కేర్. లేదు 30 క్వశ్చన్స్ సార్, పోస్ట్ ఇంక్రీజ్ చేయరా? అవుతాయండి, అప్రాక్సిమేట్ అనుకోండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 55K అవుతున్నాయండి. నార్త్ ఇండియా న్యూస్ ప్రకారంగా, సో పేపర్ న్యూస్ ప్రకారంగా 55,000 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మన తెలుగు వాళ్ళ ప్రకారంగా అయితే 45,000 అవుతాయి. ఓకేనా? ఎస్, చూద్దామా ఇక్కడ, రైట్. చక్కెర ధర 60% పెరిగితే ఆ వస్తువుపై ఖర్చు పెరగకుండా ఉండడానికి ఆ గృహిణి చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఈ పదం ఇంపార్టెంట్ ఇక్కడ. సో 100 రూపాయలు ఉండేది ఇప్పుడు ఏమైందంటే 160% అయిందంట. ఎంత శాతం తగ్గించాలి? ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు? తగ్గించాలి పెరగాలంటే రెండింటి యొక్క డిఫరెన్స్ వేయాలి. ఇక్కడ తగ్గించాలి అన్నాడు కాబట్టి ఈ రెండింటిలో పెద్ద వాల్యూ ఏదైతే దాన్ని రాయాలి ఇంటూ 100%. సో 0కి 0 క్యాన్సిల్. సో 2 3 2 8. సో
300/8. 8 3ల 24. 8 3ల 24 అంటే 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ. 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఓకే, ఎస్, సూపర్ నాన్న, వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ చూద్దాం. సో లాస్ట్లో ఒక లెటర్ సిరీస్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఫిగర్ సిరీస్కి సంబంధించి నేను ఆగిపోయాను కదా, దాంట్లో ఒక 5 క్వశ్చన్స్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఓకే, రైట్. సో దీని ఆన్సర్ చూద్దాం. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క కొనుగోలు ధరను 39.39% పెంచి దానిపై నిర్ణయించిన తర్వాత 39% పెంచి దానిపై ధరను నిర్ణయించిన తర్వాత దాన్ని విక్రయించిన ధరపై 39% తగ్గింపించాడంట. అయితే అతని యొక్క వచ్చే మొత్తం లాభము లేదా నష్ట శాతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, అంటే చూడండి, ఒక వస్తువు కొనుగోలు ధర కాస్ట్ ప్రైస్ కంటే 39% పెంచాడంట. 100 రూపాయలు ఉంటే అదేం చేశాడు, ఇప్పుడు 139 రూపాయలు చేశాడు. అంటే ఇది కాస్ట్ ప్రైజ్, ఇది ఎంపీ. అయితే ఇప్పుడు ఏం చేశాడు, డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎంత, 39% అంట. అంటే నువ్వు ఎంత పే చేయాలి, 61 రూపాయలు పే చేయాలి. మరి ఎంత అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుందో ఒకసారి ఫైండ్ చేద్దాం. 139 × 61. సో 139 ఇంటూ 6 9 54, 6 3 18 + 5 23, 6 1 6 2 8. సో 9 7 4 8. సో దీని యొక్క వాల్యూ ఏమొచ్చిందంటే సార్ 8479. అంటే డిజిట్ ఉంది కాబట్టి 0. అంటే 100 రూపాయలు కొంటే 84 రూపాయలకు అమ్ముతా ఉన్నాం. నాకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆ లాస్. సో లాస్ కాబట్టి ప్రాఫిట్ అనేది తీసేద్దాం. సో రైట్, ఒకసారి చూడండి. సో 84కు 15 కలిపితే ఎంత, 99. అంటే 99 15 దగ్గరలో రావాలి. ఓకేనా? ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ వన్, సూక్ష్మీకరించండి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఏం అడుగుతా ఉన్నాడంటే, సో 684 డివైడెడ్ బై 3/4 బ్రాకెట్ ఓపెన్ 16/5 - 2/3 విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. విలువ ఎంత? ఓకే, సింప్లిఫై 684 డివైడెడ్ బై 384. ఓకే, రైట్. సో బ్రాకెట్ ఓపెన్ 16/15 - 2/3 ఈ యొక్క విలువ ఎంత? ఓకేనా, చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఇంకా లైవ్ క్వశ్చన్ ఏంటి, ఇంకా ఇవే క్వశ్చన్స్ ఏంటి, వాట్ క్రికెట్ అర్థం కాల. ఇంకా ఇవి క్వశ్చన్స్ ఏంటి, మరేమనాలి. ఆప్షన్ ఏ. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్, సూపర్. రైట్, చూద్దామా. రైట్, సో ఫస్ట్ దీన్ని ఫైండ్ చేద్దాం. దీన్ని ఫైండ్ చేస్తే 16/15 - 2/3 దీని వాల్యూ ఏమవుతుందంటే సార్ 15 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 16 - 3 5 5 2 10. అంటే దీని వాల్యూ ఇక్కడ 6/15. సో 3 2 3 5. సో 2/5. ఇక్కడ 684 డివైడెడ్ బై 3/4 ఇంటూ 2/5. సో 3 2 6 684. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే సో డివైడెడ్ బై 3/10. ఇది డివిజిబుల్ పోవాలంటే ఏం చేయాలా, ఇంటూ 684 ఇంటూ సో 10/3. సో 3 2 6 3 2 6 3 8 20 2280. ఓకే, అడ్వాన్స్ క్వశ్చన్ చెప్పాలా. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్పరా. ప్రాబ్లమ్స్ ఎవరు
2021, 24, 25 ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఎలా ఉన్నాయో, ఆ తర్వాత చూద్దాం. ఓకేనా? సో లైవ్కి వచ్చామంటే ఆన్సర్ ట్రై చేయండి. ఈజీ టు మోడరేట్. ఎస్, రెండు సంఖ్యల గసాబ 22, కసాగు 308, రెండు సంఖ్యలో 44 అయితే మరొక సంఖ్య ఎంత? 22 రెండులో 2 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? 2 15ల 4, 154. ఓకే, రైట్. ఏం చేయాలా? సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. ఓకే, సో ఎల్సిఎం ఎంతనా? ఎల్సిఎం 308, హెచ్సిఎఫ్ వచ్చేసి 22 ఈక్వల్స్ టు 44. 22 రెండుల, సో 2 154. ఓకే, రైట్. ఒక రైలు పొడవు 110 మీటర్లు మరి అది 36 కిలోమీటర్ వేగంతో కదులుతుంటే 132 మీటర్ల పొడవైన వంతెన దాటడానికి ఎంత సమయం పడుతుంది? మరి ట్రై చేయొచ్చు కదా, సింపుల్గా ఉండేటప్పుడు ట్రై చేయొచ్చు కదా. సో నీకు ఇచ్చేటటువంటి 30కి 30 తెచ్చుకో ఫస్ట్, ఆ తర్వాత కామెంట్ పెట్టు. ఓకే, రైట్. సో నాకు ఇక్కడ 110 మరియు 132, 110 ప్లస్ 132 టోటల్ డిస్టెన్స్ ఎంతండి? 200. సో 132, సో 242 మీటర్లు ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు మనకు అక్కడ? 36 km/h ఇంటూ 5/18. సో 18 ఒకట్ల 18 రెండులో, సో టైం కావాలి నాకు, టైం 5 రెండుల 10 అంటే 10 ఇటువైపు వస్తే 24.2 ఈక్వల్స్ టు టైం 24.2 seconds. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. ఎస్, సో దీని ఆన్సర్ చేయండి. జస్ నాకు గౌతమ్ గారు అర్థం కాదు, నాకు కష్టమా? చేసేవులే, మొత్తం ఆన్సర్ చేయాలని చెప్పిన. వెరీ గుడ్. సో నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, సో కొన్ని మిస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ దీన్ని చెప్పుకుంటా ఉన్నాం. ఓకే, ఓకే నాన్న గౌతమి, వెరీ గుడ్. సెకండ్ వన్ చూద్దాం. సో రైట్, సో ఫస్ట్ వన్ విడిచిపెట్టండి అని నిన్న చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ విడిచిపెట్టేసేయాలని చెప్పిన. సో సెకండ్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వి అనేది సెకండ్ ఫిగర్కి వెళ్ళినప్పుడు ఏమైంది? వి అయింది. ఇక్కడ ఉండేటటువంటి వి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. మరి వి ఎక్కడికి రావాలంటే ఇది ఆప్షన్ ఫస్ట్ ఎలిమినేటే ఆప్షన్ బి కదా, అవునా? సూపర్ క్రికెట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఎలిమినేట్ ఆఫ్ ది ఫస్ట్ ఆప్షన్ బి. ఓకే, సో రైట్. అండ్ ఆప్షన్ డి ఆల్సో ఎలిమినేట్. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో మీకు ఏం చెప్పాను? 1 and 2 కంపేరింగ్ అండ్ 2 and 3 ఈస్ కంపేరింగ్, 3 and 4 ఈస్ కంపేరింగ్. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఫిగర్ చూద్దామండి. నెక్స్ట్ ఫిగర్, సో ఇంకేదైనా ఫిగర్ చూద్దాం. సో ఎక్స్ చూడండి, ఎక్స్ వెంటనే వచ్చింది, ఎస్కు పక్కనే ఎస్ రావాలి. ఎస్కు పక్కన ఎస్ రావాలంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఇది కూడా ఎస్ ఉంది కదా, సారీ, అది కూడా ఎస్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో ట్రయాంగిల్ చూడు, 3 ఇక్కడకు, ట్రయాంగిల్ ఇక్కడికి, ఈ రెండు చేంజ్ అయ్యాయి అంటే ఎక్స్ ఇక్కడికి రావాలి, 0 and x, 0 and x, 0 and x. సో దిస్ వన్ ఆల్సో ఎలిమినేట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చేసావా? వెరీ గుడ్ నాన్న, సూపర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ నెక్స్ట్ వన్. సో ఫస్ట్ దీన్ని క్రాస్, ఫస్ట్ దాన్ని వదిలేసి. ఓకే, అరే చెప్పాలి. చూసారా లక్ష్మణ్, థ్యాంక్ యూ అంటున్నా, క్యూ సార్ అంటున్నా.
గుడ్, చూద్దాం ఇది. సో రైట్, సో ఫిగర్ని కంపేర్ చేద్దాం. ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ కంపేర్ చేసుకుంటే 9 పక్కనే 9 వచ్చింది, 9 పక్కనే 9 వచ్చింది. అంటే మరి నాకు 8 పక్కన ఎవరు రావాలి? 8 రావాలి. 8 రావాలంటే ఇది ఎలిమినేట్, ఇది కూడా ఎలిమినేట్. ఈ రెండిట్లో నా ఆన్సర్ ఉంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ యూ పక్కనే యూ వచ్చిందంటే యూ పక్కనే యూ రావాలి. యూ అండ్ యూ ఆల్సో దేర్. నెక్స్ట్ ఈ రెండు చూడు, ఓ ఇక్కడకు ఎల్ ఇక్కడకు. మరి ఇక్కడ 0 ఎక్కడకు 2 ఎక్కడకు, 2 0 రావాలి, 2 0 రావాలి, 2 0 రావాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నా, నాట్ ఏ సి. వెరీ గుడ్, సూపర్. సో ఎందుకు ఎలిమినేట్ మిస్టేక్ చేస్తూ ఉన్నారు? నేను ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, నేను ఆల్రెడీ నేర్చుకున్నాం ఏ విధంగా చేయాలని. మిస్టేక్ చేయకూడదు. రాజేష్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అడ్వాన్స్ కావాలంట. నెక్స్ట్ చూద్దాం నాన్న. సో సిరీస్ ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. సో దీన్ని అలా చేయడానికి లేదు, ఎందుకంటే సింగిల్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అలా చేయడానికి కాదు. ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే, అమ్మ క్రికెటర్ రీజనింగ్ రాంగ్ పెట్టావు భయ్యా. సో దీన్ని సింగిల్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు నాన్న చూడండి. సో సింగిల్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ బేస్ చేసుకుని వెళ్ళాలి, యాంగిల్ బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో రైట్, ఫస్ట్ ఇది లోపటికుంది, ఇది బయటకుంది, లోపటికుంది బయటకుంది, లోపటికుంది. నెక్స్ట్ ఏం రావాలి? బయటికి రావాలి. సో ఇది బయటికి, ఇది బయటికి, ఇది లోపటికుంది, ఇది లోపటికుంది. రెండు ఎలిమినేట్ అయిపోయి, రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఈ కార్నర్ లోపటికుంది, బయటకు, లోపటకు, బయటకు, లోపటకు. నెక్స్ట్ ఏం రావాలి? బయటకు రావాలి. ఎక్కడ రాని. సో యాంగిల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏం రావాలి? బయటకు రావాలంటే ఇది బయటకు ఉంది, ఇది బయటకు ఉంది, ఇది చూడు లోపటకు ఉంది, ఇది లోపటకు ఉంది. కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా? ఎస్. మరి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు యాంగిల్ బేస్ చేసుకొని చూద్దాం. చూడండి ఇక్కడ ఉండేటటువంటి యాంగిల్ ఇటువైపు వచ్చిందంటే ఎంత వచ్చిందన్న 45 డిగ్రీస్ వచ్చింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఈసారి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉంటుంది? 90 డిగ్రీస్. ఎంత? 90 ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇది 90 డిగ్రీస్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎంత అవుతుందంటే, సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 45, 90 అండ్ 35, 135 డిగ్రీస్, 135 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 135. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది అంటే ఆపోజిట్ వచ్చిందంటే ఎంత తిరిగింది ఇక్కడ? సో 180కి వచ్చింది, 180. అవునా? అటువైపు ఉండేది ఇటువైపు వచ్చేసింది. నెక్స్ట్ ఎంత రావాలి? నెక్స్ట్ ఎంత రావాలి? సో 225. అన్నిటికీ కూడా ప్లస్ 45 డిగ్రీస్. 180కి 45 డిగ్రీస్ యాడ్ చేస్తే 225 రావాలి, 225. 180 నుంచి ఇక్కడికి రావాలంటే ఇటువైపు వచ్చేస్తే 180 వస్తుంది. 180 నుంచి ఇంకొక 45 అంటే ఇటువైపు రావాలి, ఇటువైపు రావాలి. చూడు ఇక్కడ ఎటు ఉంది? ఆప్షన్ బి. ఇది పైకి ఉంది, మిడిల్లో ఉంది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడు, ఇది చేయండి. అర్థం కాలేదా? చూడన్నా. సో ఫస్ట్ ఈ రెండు ఎలిమినేట్ చేస్తాం కదా, రైట్. ఇది చూడు, ఇది ఇక్కడ నుంచి ఈ కార్నర్, ఇది ఒక స్క్వేర్ అనుకో, ఇది ఒక యారో అనుకో. ఇప్పుడు ఫిగర్ ఇక్కడ ఉంది నీకు. ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చిందంటే ఎంత డిగ్రీస్? 45 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఎంత డిగ్రీస్? 90 డిగ్రీస్. అంటే ప్రతిసారి 45 డిగ్రీస్ యాడ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఇది ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 90 ప్లస్ ఇది ఒక 45, టోటల్గా 135. మరి ఇక్కడ నుంచి ఇటువైపు ఉండే ఫిగర్ ఇటువైపు వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చింది అంటే ఎంత? 180 డిగ్రీస్ చేంజ్ అయింది. 180 అంటే ప్రతిసారి 45, 90, 135, 180, 225 నెక్స్ట్ రావాలి. మరి ఇక్కడ నుంచి
225 యాంగిల్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 180 వస్తుంది. 180 + 45 అంటే ఈ కార్నర్కి రావాలి. ఈ కార్నర్కి వచ్చే ఆప్షన్ ఇదే కదా, ఓకేనా. సో కార్నర్కి రావాలి. ఇవన్నీ ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్లో అడిగాడు మనకి ఇవి. ఓకే రైట్, దీన్ని చూద్దాం. సో వదిలేసేయండి. సో రైట్, ఒకసారి చూద్దాం నాన్న. సో ఏదో ఒకటి తీసుకుందాం, ఏదైనా ఓకే. సో ఈక్వల్ అనేది తీసుకుంటే ఈక్వల్ అనేది క్రింద నుంచి సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, క్రింద నుంచి సెకండ్. ఇక్కడ ఎక్స్ అనేది క్రింద నుంచి సెకండ్కి వచ్చింది. ఓకే అయితే సో ఫస్ట్ రెండు వదిలేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా వదిలేసేయండి, దీన్ని కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ చేయండి. సో ఈ రెండింటిని కంపేర్ చేయి. యారో అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది, ఓకేనా. మరి 0 అనేది సెకండ్ ప్లేస్కి రావాలి. సెకండ్ ప్లేస్కి రావాలంటే ఈ రెండే ఎలిమినేట్. 0 అనేది సెకండ్ ప్లేస్కి రావాలి. ఓకే రైట్. మరి ఇప్పుడు ఇంకేం కంపేర్ చేద్దాం, ఇంకేం కంపేర్ చేద్దాం. సో ఇక్కడ ఉండేటటువంటి 0 కంపేర్ చేద్దాం. సో 0 అనేది ఈ రెండు ఆపోజిట్ అంటే ఇలా వెళ్ళాయి. మరి ఈ రెండు కూడా ఏమవ్వాలి, యారో ఇక్కడికి వెళ్ళాలి, ఎక్స్ ఇక్కడికి రావాలి. యారో పైకి, ఎక్స్ పైకి. సో ఎలిమినేట్ ఆప్షన్ బి, ఎలిమినేట్ ఆప్షన్ బి. ఓకే ఎస్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మారుతి. మారుతి ఆల్ తీసుకోవలసి, ఆల్ అవసరం లేదు నాన్న, ఆల్ ఏం అవసరం లా, వచ్చేస్తుంది కదా. లక్ష్మణ్ నెక్స్ట్. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. సెకండ్ ఎందుకు వదిలేసాలి, సెకండ్ వదిలేసేయాలి, ఫస్ట్ వదిలేసేయాలి కాదు నాన్న. సో మనం కంపేర్ చేసింది ఓన్లీ 4 ఫిగర్స్ కంపేర్ చేయండి. 4 ఫిగర్స్. ఒకవేళ అక్కడ మనకు 6 ఫిగర్లు ఇస్తే ఫస్ట్ రెండు వదిలేసేయండి, 5 ఫిగర్లు ఇస్తే మొదటి ఫిగర్ వదిలేసేయండి, ఓకేనా. సో అప్పుడు మనకు రెండింటిని కంపేర్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఈజీగా చెప్పడం కోసమే వదిలేసామని చెప్తా ఉన్నా. ఎందుకు వదలాలనే రీజన్ ఏం కాదు అక్కడ. సో ప్రతిదాన్ని కూడా సో 5 ఫిగర్లు ఇచ్చినప్పుడు మొదటి 2 వదిలేసేయండి, 4 ఫిగర్లు ఇస్తే మొదటి ఫిగర్ వదిలేసేయండి అని చెప్తా ఉన్నా. అంటే ఆన్సర్ తొందరగా రావడం కోసం అంతే. సో కంపేరింగ్ చేసుకుంటే ఒక్కొక్క ఫిగర్ కంపేరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో టైం ఎక్కువ పడుతుంది అప్పుడు, ఓకేనా. ఐఎమ్ ఫైన్ మారుతి గారు, నువ్వెలా ఉన్నావు? ఇలా ఈజీగా ఉంది సార్. ఎస్ రైట్. దీన్ని చూద్దామా, దీన్ని చూడండి. సో ఇక్కడ 4 ఉన్నాయి. సో 4 ఉండేటప్పుడు దేన్ని విడిచిపెట్టడానికి రీజన్ ఏం లేదు. ఈ రెండింటిని కంపేర్ చేయాలి, కంపల్సరీగా ఈ రెండింటిని కంపేరింగే చేయాలి, ఓకేనా. రైట్. సో ఆన్సర్ చెప్దామా. రైట్. సో ఈ ఫిగర్ చూడు, ఈ ఫిగర్ అనేది ఇటువైపు వచ్చింది, ఈ ఫిగర్ ఇటువైపు. అంటే ఈ ఫిగర్ ఎక్కడికి రావాలి, ఇటువైపు రావాలి, ఇటువైపు రావాలి. అంటే ఇది ఎలిమినేట్. ఓకే రైట్. ఇంకేదైనా కంపేర్ చేద్దాం, ఇంకేదైనా. సో చూడు, ఇక్కడ డబ్ల్యూ అనేది ఈ కార్నర్కి వచ్చింది, ఈ డబ్ల్యూ అనేది కార్నర్కి వచ్చింది. మరి ఇక్కడ ఉండి యూర్ అక్కడికి రావాలి, పైకి రావాలి, అన్నింటిలో పైకి ఉంది అది. సో రైట్. నెక్స్ట్ ఇంకేదైనా చూద్దాం, ఇంకేదైనా చూద్దాం. సో రైట్. సో దీన్ని చూడండి, ఈ కార్నర్ అనేది ఈ కార్నర్కి వస్తే ఇటువైపు యాష్ అనేది ఇటువైపు రావాలి, యాష్ రావాలి, హ్యాష్ రావాలి, యాష్ రావాలి, యాష్ రావాలి. ఆప్షన్ బి. ఎస్ వెరీ గుడ్, బాగున్నా సార్, థ్యాంక్ యూ. తను ఉండడులే, తను చిన్న చిన్న క్వశ్చన్స్ చేయడంట, తనకు పెద్ద క్వశ్చన్స్ ఇస్తే చేస్తాడు. సో రైట్. సో ఎస్ఎస్సి జీడీ 499, అదేవిధంగా ఎంటీఎస్ 749 అండ్ సిహెచ్ఎస్ఎల్ మరియు సిజిఎల్ ఏ కోర్సు తీసుకున్నా అతి తక్కువ విలువగా అందిస్తూ ఉన్నాం. అండ్ ఎన్సిఆర్టీ పీడిఎఫ్, ఎన్సిఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సిఆర్టీ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా, పీవైక్యూ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 1 lakh బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. ఓకే. సో అన్నీ కూడా ఒక బెస్ట్ కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాం. ఏ కోర్సు మీరు తీసుకున్నా అన్ని విధాలుగా ఉపయోగపడంగానే ఉంటాయండి. సో మనకు సెంట్రల్ వైజ్ ఏది తీసుకున్నా బెస్ట్ కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాం. ఓకే. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. సార్ ఫాస్ట్గా తినండి సార్, టైం చాలా అయింది. ఓకే చరణ్, థ్యాంక్ యూ. సో అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళని పట్టించుకుంటే వెళ్ళలేము మనం ముందుకు, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ, బాయ్. ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
I got job in 2003 SSC Srichela. Okay. So what?